హలో ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ అయితే నాకు ఒక మూవీ సజెస్ట్ చేశాడు. దాని గురించి నేను మూవీ థియేటర్కి అయితే వచ్చాను. ఇదిగోండి, హైదరాబాద్లో ఈ థియేటర్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. లక్ష్మీ కళా మందిర్ అనమాట. ఇక్కడికి అందరూ వస్తూ ఉంటున్నారు, పోతూ ఉంటున్నారు. కానీ అయితే నేను వచ్చిన తర్వాత చాలామంది రావడం అయితే జరిగింది. ఇన్ని చెప్తున్నా ఏ మూవీ చెప్పట్లేదని ఫీల్ అవుతున్నారా? జస్ట్ వెయిట్ చేయండి. రీసెంట్గా ధనుష్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో సీన్స్ వచ్చేసి ఒక్కొక్క డైమండ్లో ఉంటుంది అనమాట. మనం లైఫ్లో ఎలా గెతగాలి, ఎలా గెలవాలి, ఎలా బతకాలి అన్న దాని మీద ఈ మూవీ అయితే తీశారు. ఈ మూవీ చూస్తున్నంతసేపు మన లైఫ్లో ఏం జరిగిందో అదే గుర్తొస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. ధనుష్ అన్న తీసిన మూవీస్లో ఈ మూవీ కూడా చాలా బాగుందని నేనైతే సజెస్ట్ చేస్తున్నా. జస్ట్ ఈ మూవీని అయితే వాచ్ చేయండి. ఇలా మూవీ చూస్తున్నప్పుడు టైంలో కూడా వచ్చింది. నేనైతే అటు ఇటు చూస్తున్నా, ఏం చేయాలి తెలియక బయటకు అయితే వెళ్తున్నా. అక్కడైతే డ్రింక్స్ ఏమీ లేవు. ఓ డ్రింక్ ఇచ్చాను. ఆ డ్రింక్ అయితే తీసుకుని నేనైతే తాగేసి ఇంకా బయట గేట్ ఎంక అయితే చూస్తున్నాను. ఎక్కడికైనా వెళ్దామో, ఇంటర్వెల్ కదా, 5 minutes టైం ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాను. అప్పుడే బయటకి అయితే వెళ్ళాను. బయటికి వెళ్ళగానే నాకైతే దుర్గా డాల్ఫిన్ వైన్స్ పక్కనే ఉన్న కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేసిన చల్లని ఫ్రూట్ జ్యూస్ అయితే కనపడింది. ఇక్కడ జ్యూస్ వచ్చేసి 1 లీటర్ అయితే 99 రూపీస్ అంట. ఒక గ్లాస్ వచ్చేసి 25 రూపీస్ అంట. మీరే చూడండి అసలు ఈ డ్రింక్స్ అయితే ఎలా సప్లై చేస్తున్నారు. చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి అయితే కొనుక్కుంటున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ మ్యాంగో అయితే వేస్తున్నాడు, తర్వాత సపోటో వేస్తున్నాడు, తర్వాత పైనాపిల్ వేస్తున్నాడు. అలా చూస్తున్నాను లేదో మిక్స్ ఫ్రూట్ అంట. అసలు వాటర్ మిలన్లో సపోటా ఎవరైనా వేసుకుంటారు. ఇక్కడైతే అన్ని రకాలు దొరుకుతున్నాయి అనమాట. అలా వడగొట్టిన తర్వాత జ్యూస్ అయితే నేను తీసుకున్నా, చాలా బాగుంది. మ్యాంగో, తర్వాత పైనాపిల్ తీసుకున్నా, అది బాగుంది. అయితే చాలా మంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఈ ప్లేస్ వచ్చేసి మన హైదరాబాద్ లో సికింద్రాబాద్ లోతుకుంట ఆల్వాల్ రోడ్ లో అయితే ఉంది. ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. నాకైతే నమ్మబుద్ధి ఎట్లా 25 రూపీస్కి ఏంటి అని. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే ఈ మూవీ వచ్చేసి కొంచెం యావరేజ్గా అయితే అనిపించింది. నేనైతే ధనుష్ మూవీస్లో లవ్ స్టోరీసే ఎక్స్పెక్ట్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.